ఎట్లున్నావు తమ్మి? నమస్తే తమ్మి, ఎట్లున్నావు? అదే అది కాదు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు తమ్మి? కాదు బిడ్డ ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తా అంటే మనోళ్ళు ఉన్నారు, ఆడ సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్లో రాగానే మళ్ళీ దించి ఆడికి నీకు తీసుకొస్తాను. ఒక 4-5 రోజులు అవస్థ ఉంటుంది కాదు. మొన్న గంత మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి. ఆయన గంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైనా నీకేం కాలేదు, అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజులు అవస్థ ఉంటుంది. ఏం బిడ్డ? కాదు బిడ్డ, ఒక్క మాట, నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండు, తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. బంధు పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. నువ్వు రియాద్ ఉన్నావా, జెడ్డాలో ఏడున్నావు? ఎడా? జుబేల్ జనరల్ హాస్పిటల్. నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మనలో పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు రా, తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం ఏడోకి బిడ్డ, నువ్వు ఒక్కనే ఉన్నావు. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే